ఈరోజు మనతో ఉన్నారు రవికిరణ్ సార్. వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అండ్ వీఎఫ్ఎక్స్ క్రియేటర్. ఈరోజు మనకి వీఎఫ్ఎక్స్ మీద ఉన్న డౌట్స్‌ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో కౌశిక్. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ కౌశిక్. నువ్వు సార్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్ నేను. ఓకే. సార్ ఇప్పుడు మనం ఈ జనరేషన్‌లో వీఎఫ్ఎక్స్ అనేది ఒక బెస్ట్ కోర్స్ అని మనం అనుకుంటే, అసలు మనం వీఎఫ్ఎక్స్ ఎందుకు నేర్చుకోవాలి? దానివల్ల మనకి ఈ జనరేషన్‌లో ఎన్ని యూజెస్ ఉన్నాయి? ఎస్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇప్పటిది కాదు కౌశిక్. ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ క్వశ్చన్. అరౌండ్ 2 decades నుంచి ఇది వస్తుంది. వాట్ ఈస్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఇప్పుడు విఎఫ్ఎక్స్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది. ఇది అప్పటి నుంచి ఒకటే ఆన్సర్, ఇప్పుడు కూడా ఒకటే ఆన్సర్. విఎఫ్ఎక్స్లో చాలా మంచి కెరీర్ ఉంది, ఓకే. చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు బేసికల్లీ ఎప్పుడైతే టీవీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ అయింది. సో కాంటెంట్ క్రియేషన్లో ఇప్పుడు మెయిన్లీ మూవీస్, ఎస్పెషల్లీ మూవీస్లో విఎఫ్ఎక్స్ రాకముందే విజువల్ ఎఫెక్ట్స్ చూసినాం మనం. అవును. అంటే కంప్యూటర్స్ రాకముందే. ఇప్పుడు లైక్ ఈ మూవీ ఉంది కదా, లైక్ మాయాబజార్. అవును సార్. అవును. మాయాబజార్లో సడన్గా ఇప్పుడు గద ప్రత్యక్షం అవ్వడం, చేతిలో గద, అవునవును. లేకపోతే అటైర్ చేంజ్ అయిపోవడం ఒకటేసారి. ఒక సౌండ్ వచ్చి సడన్గా సౌండ్తో పాటే అటైర్ చేంజ్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ కూడా విజువల్ ఎఫెక్ట్స్. ఐ మీన్ ఇన్ దట్ ఏజెస్, ఆ కాలంలో. ఓకే. అండ్ దెన్ మాయాబజార్ మూవీలోనే వివాహ భోజనం అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మొత్తం ఒక స్పెషల్ ఎఫెక్ట్స్తోనే చేసిరనమాట. ఈవెన్ ఆ లడ్డూలు కానీ అవన్నీ తినే పదార్థాలన్నీ వాటంతట అవి కదలడము, చేంజ్ అవుతూ వెళ్ళడము, ఇదంతా కూడా స్టాప్ మోషన్ అనే ఒక టెక్నిక్తో చేసేది అది. సో విఎఫ్ఎక్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఇప్పుడు మన కంప్యూటర్స్తో మనం ఇప్పుడు చేసేది కూడా అదొక టూల్ అంతే. అసలు విఎఫ్ఎక్స్ అనే కాన్సెప్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే దీనికి అంతు లేదు. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ దిస్ విఎఫ్ఎక్స్. ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది. అవును. దాని గురించి మనం మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాము. కానీ ఈ ఏఐ వచ్చినా సరే విజువల్ ఎఫెక్ట్స్కి ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే అసలు ఏఐఏ విఎఫ్ఎక్స్ ఇంకా యాడ్ అవుతుంది, ఓకే, దానికి యూజ్ అవుతుంది. అంటే జాబ్స్ పోతే అని అంటూ ఉన్నారు కదా. ఎస్, ఆ టాపిక్ నేను చెప్తా. దానికి యాక్చువల్లీ ఇంకొక ఆన్సర్ ఉంది. ఓకే సార్. సో డెఫినెట్లీ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు విఎఫ్ఎక్స్ కెరీర్ ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో అంటే డెఫినెట్లీ జాబ్ రోల్స్ అయితే చేంజ్ అవుతాయండి, కానీ కామన్ విఎఫ్ఎక్స్ టెక్నిక్ మాత్రం అదే ఉంటుంది, ఫండమెంటల్స్ మాత్రం అవే ఉంటాయండి. ఓకే. సో డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ కెరీర్ అనేది చాలా మంచిగా ఉండబోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఇక మీదట కూడా ఉండబోతుంది. ఎలాగైతే ఇప్పుడు ఎస్ విఎఫ్ఎక్స్ జాబ్స్లో కూడా కొన్ని రెసిషన్స్ అనేవి ఉంటాయి. ఎట్లా అది అంటే ఎస్పెషల్లీ కోవిడ్ నుంచి కొంచెం ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అది ఎలా ఎఫెక్ట్ జరిగింది అంటే డెఫినెట్లీ వరల్డ్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. దెర్ ఈజ్ నో, ఇప్పుడు ఈవెన్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ ఫీల్డ్ అయినా సరే, ఐటీ ఫీల్డ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫీల్డ్, అన్నిట్లలో జాబ్స్ చాలా ఎఫెక్ట్ అయినాయి. సో అదే సందర్భంలో విఎఫ్ఎక్స్ జాబ్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఎట్లా అంటే సడన్గా మూవీస్ క్లోజ్ అయిపోయినాయి, షూటింగ్స్ క్లోజ్ అయిపోయింది, ఆల్ట్ అయిపోయినాయి. దానివల్ల ఏమైపోయింది, ఈవెన్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా వాళ్ళకి పేమెంట్ చేయని సిచ్యువేషన్స్లో, ఎంప్లాయీస్కి పేమెంట్ చేయని సిచ్యువేషన్స్లోకి వచ్చేసారు. ఆ టైంలో ఏమైపోయిందంటే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అప్పటి వరకు థియేటర్స్కి వెళ్ళి మూవీ చూద్దాము అనే ఆడియన్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంట్లో, టీవీలో, ఓటీటీలో, మొబైల్స్లో, కంప్యూటర్స్లో, వెబ్సైట్స్లో చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ఆ పాయింట్ నుంచి ఓటీటీ అనేది చాలా ఎక్కువ ప్రజాదరణ పొందింది. అంటే సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్, అంతకుముందు మనం ప్రీవియస్లో బిఫోర్ చూస్తే విఎఫ్ఎక్స్ అనేది మూవీస్లో ఒక చిన్న పార్ట్లో అప్పుడు కొంచెం యూజ్ చేసేది. అంటే ప్రతి దానికి విఎఫ్ఎక్స్ మూవీలో ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అసలు విఎఫ్ఎక్స్ లేని మూవీకి లైఫే లేదు అన్నట్టుంది. కాకపోతే నేను ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలోనే విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తారా అంటే ఇంకా వేరే ఇండస్ట్రీస్ ఏమన్నా ఈ విఎఫ్ఎక్స్ని యూజ్ చేస్తాయా అనే నా క్వశ్చన్ సార్. గుడ్ క్వశ్చన్. ఇంతకు ముందు అంటే మూవీస్లో ఎక్కువ అసలు విఎఫ్ఎక్స్ అంటే మూవీస్ అనే ఒక ఇంటెన్షన్ ఉండేది. అవును. కానీ అట్లా కాదు, ఇప్పుడు చాలా టైం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క దానికి విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మూవీస్
అండ్ ఓటీటీస్ ఓటీటీస్ అండ్ దెన్ యాడ్స్ అండ్ కమర్షియల్ యాడ్స్ మెయిన్గా ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నారు కమర్షియల్ యాడ్స్లో చాలా ఫేమస్ కమర్షియల్ యాడ్స్ అండ్ దెన్ మెడికల్ డిపార్ట్మెంట్లో విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ లైక్ దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. అండ్ దెన్ ఇప్పుడు మూవీ విఎఫ్ఎక్స్ లేకుండా మూవీ లేదు అనే ఒక పాయింట్ అన్నావు కదా. సో దానికి నా ఆన్సర్ ఏంటి అంటే, సో బేసికల్లీ ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక మూవీ వచ్చింది అంటే ఈవెన్ దట్ కుడ్ బి ఏ నార్మల్ మూవీ, లైక్ ఒక హీరో ఫైటింగ్ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఒక టెంపుల్ ఉండాలి, ఆ టెంపుల్ విఎఫ్ఎక్స్లో చేసిర్రు అన్న విషయం మనకు తెలియదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్విజిబుల్ విఎఫ్ఎక్స్. దెర్ ఆర్ 2 types, అంటే 2 రకాల విఎఫ్ఎక్స్లు ఉంటాయండి. ఒకటి విజిబుల్ విఎఫ్ఎక్స్, ఇంకోటి ఇన్విజిబుల్ విఎఫ్ఎక్స్. ఇన్విజిబుల్ విఎఫ్ఎక్స్లో పుష్ప మూవీ ఉంది కదా, పుష్ప మూవీలో హాఫ్ విఎఫ్ఎక్సే, కానీ అంత రియాలిటీ ఉంటుంది అంటే అసలు అది మనం నమ్మలేము. ఎందుకు? బికాస్ 3Dలో ఉండే షాడోస్ రియల్గా ఉండే షాడోస్ మ్యాచ్ చేస్తారు, లైటింగ్ మ్యాచ్ చేస్తారు, యాంగిల్ మ్యాచ్ చేస్తారు. సో ఇట్లా పర్స్పెక్టివ్స్, యాంగిల్ ఇవన్నీ మ్యాచ్ చేసేటప్పటికి అది రియలిస్టిక్గా కనిపిస్తుంది. దాట్ ఈస్ కాల్డ్ ఇన్విజిబుల్ విఎఫ్ఎక్స్. అంటే కనిపించదు, విఎఫ్ఎక్స్ ఉంటుంది కానీ కనిపించదు. అండ్ బాహుబలిలో ఇప్పుడు రాహనా బైసన్ క్యారెక్టర్తో ఎద్దు క్యారెక్టర్తో ఫైట్ చేస్తాడు కదా, అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది ఇది విఎఫ్ఎక్స్ అని అర్థమవుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ విజిబుల్ విఎఫ్ఎక్స్. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ విఎఫ్ఎక్స్. సో ఆ మాటకు వస్తే ఇప్పుడు ప్రతి మూవీలో విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తున్నారు. కామన్గా మాట్లాడితే కొన్ని టెక్నిక్స్, డే టు నైట్ కన్వర్జన్, ఈవినింగ్ టు నైట్ కన్వర్జన్. ఇప్పుడు నైట్ టైంలో షూటింగ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అట్లాంటి ఇబ్బందులు అవాయిడ్ చేయడానికి ఈవినింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ షూట్ చేసి దాన్ని నైట్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది తర్వాత ఇప్పుడు నేను టెంపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఇప్పుడు గోపురం వరకు కడతారు, గోపురం కట్టరు, ఆ గోపురం అనేది 3Dలో చేస్తారు. సో దాంతో ఏమవుతుందంటే ఒక రియలిస్టిక్ ఫీల్ రావడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మరి మీరు చెప్పిన ఒకటి పుష్ప సీన్లో ఈ షిప్స్లో ఎర్రచందనం కింద వాటర్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తుంటారు, మన శ్రీలంకకి షిఫ్ట్ చేస్తారు. అయితే దాని మన బిహైండ్ సీన్స్ విఎఫ్ఎక్స్లో దాని ఏదైతే మనకి ప్రింట్స్ చూపిస్తారో దాంట్లో అవి వెళ్ళేవి షిప్స్ ఒక 4-3 ఉంటాయి. మనకి మూవీలో చూస్తే అరౌండ్ ఒక 100s ఆఫ్ షిప్స్ మా కింద వెళ్తున్నట్టు సేమ్ రియలిస్టిక్గా, అంటే 3D టు విఎఫ్ఎక్స్ కన్వర్ట్ చేసినారు. అసలు అది మనకైతే ఇది మన ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కొంచెం మనకు అంత ఐడియా ఉంది, అర్థమవుతుంది. చూసే వాళ్ళకి అసలు అర్థం కాదు, అసలు అంత రియలిస్టిక్గా ఉంటుంది. కానీ సార్ ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్లో పుష్పలో అయితే ఇప్పుడు మనం ఇది అని మనకు ఐడియా ఉంది. మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీకి హరహర వీరమల్లులో ఒక హార్స్ సీన్ ఉంటుంది. ఇది పక్కా విఎఫ్ఎక్స్, ఇది అంత బాగాలేదు, నచ్చలేదు అంటే కొన్ని చాలా మూవీస్కి ఇట్లా చెప్తారు కదా, విఎఫ్ఎక్స్ బాగాలేదు దీనివల్లనే మూవీ ఫెయిల్ అయింది అని అంటారు కదా. అంటే అది ఆర్టిస్ట్ మిస్టేకా లేకపోతే వాళ్ళకి నచ్చిందా? డెఫినెట్లీ హరిహర వీరమల్లుకి విఎఫ్ఎక్స్లో ఒక నెగిటివ్ టాక్ అయితే వచ్చింది విఎఫ్ఎక్స్ పరంగా. ప్లస్ దాంతోపాటు ఆదిపురుష్ అనే మూవీకి కూడా చాలా నెగిటివ్ టాక్ వచ్చింది విఎఫ్ఎక్స్ పరంగా. ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడితే ఇప్పుడు ఆడియన్స్ అంటే విఎఫ్ఎక్స్లో కూడా మీరు ఎంత పెద్ద మంచి మూవీ అన్నా తీసుకోండి, విఎఫ్ఎక్స్ పరంగా సక్సెస్ అయిన మూవీస్లో కూడా మనం మిస్టేక్స్ చెప్పొచ్చు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1 ఒకటి. సో కానీ అది ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మనం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కాబట్టి మనకు క్లియర్గా కొన్ని అర్థమవుతాయి, నార్మల్ పబ్లిక్కి అర్థం కావు. అది స్టేజ్ నెంబర్ 1 అనుకో, స్టేజ్ నెంబర్ 1. స్టేజ్ నెంబర్ 2లో ఏంటి, నార్మల్ పబ్లిక్కి కూడా కొద్దిగా అర్థమవుతుంది, అది గమనించి చూస్తే. అవును. స్టేజ్ నెంబర్ 3లో గమనించనక్కర్లేదు, జస్ట్ చూస్తే ఈజీగా చెప్పేయచ్చు అది విఎఫ్ఎక్స్ అని, బట్ యాక్సెప్టబుల్ ఓకే అనుకునే. ఇప్పుడు ఆదిపురుషే ఉంది సార్, 600 CR బడ్జెట్ పెట్టి కార్టూన్ తీసినట్టు తీశారు. హనుమాన్ చూస్తే అది సూపర్ హిట్ అయింది. అంటే ఇక్కడ బడ్జెట్ అంటారు కదా, విఎఫ్ఎక్స్కి ఎక్కువ బడ్జెట్ అయిపోయింది దానివల్లనే ఇంత లేట్ అయింది, డిలే అయింది అంటారు. ఎండ్ ఆఫ్ ద డే చూస్తే విఎఫ్ఎక్స్లో మిస్టేక్స్ ఉంటాయి, మళ్ళీ తక్కువ బడ్జెట్లో తీసినవి హిట్ అయినాయి. ఇప్పుడు మన ఉగ్రరూప నరసింహ మూవీ, మన యానిమేటెడ్ మూవీ ఉంది, అది ఎంత బాగుంది. అంటే అప్పటి వరకు మనకి యానిమేటెడ్ మూవీస్ ఇండియన్ వాళ్ళు చేస్తే ఇది కార్టూన్ రా, ఇది ఎంత మంచిగా ఉండదు, స్టోరీ లైన్స్ ఉన్నా కూడా యానిమేటెడ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అప్డేట్ అయినాం, ఇవి 2025 నుంచి 2026 2024 నుంచి కూడా చూస్తే
మన యానిమేటెడ్ మూవీస్ కూడా ఆస్కార్ అవార్డ్ ఛాన్సెస్ వచ్చినాయి. మొన్న ఉగ్రరూప నరసింహ ఆస్కార్కి సెలెక్ట్ అయింది, ఆస్కార్కి నామినేట్ ఫస్ట్ ఇండియన్ యానిమేటెడ్ మూవీ. ఎస్. అట్లా ఇప్పుడు చూస్తే మనం కూడా అప్గ్రేడ్ అయినాం, అంత అవగాహన వస్తుంది. అంతకుముందు పబ్లిక్కి కూడా అసలు యానిమేషన్ అంటే ఏంది, 3D అంటే ఏంది, విఎఫ్ఎక్స్ అంటే ఏంది తెలియట్లేదు. ఎస్. సో మనం ఇప్పుడు ఇవి నేర్చుకోవాలంటే స్టూడెంట్స్ బాగా మైండ్ రోజు కాల్ చేస్తుంటారు. నాకు తెలిసిన తమ్ముడు వాళ్ళు కానీ వీళ్ళు ఏమంటూ ఉంటారు, అన్న విఎఫ్ఎక్స్ అంటే ఏంటిది, నేను కూడా నేర్చుకోవాలి, అసలు దానికి సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, మనం ఏం కోర్స్ తీసుకోవాలి, మనకి గ్రాడ్యుయేషన్ ఏమి ఉండాలి, మనం ఇప్పుడు డిగ్రీ ఉండాలా దానికి అని అడుగుతుంటారు. అంటే ఈ విఎఫ్ఎక్స్ చేయాలంటే ఇప్పుడు మనకి ఏ డిగ్రీ కావాలి సార్? అంటే ఇప్పుడు ఇది ఒక విఎఫ్ఎక్స్ షార్ట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అంటే వేర్ ఇస్ ద మిస్టేక్ హ్యాపెనింగ్, అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఇప్పుడు హనుమాన్కి ఎందుకు అంత తక్కువ బడ్జెట్లో అంత బ్యూటిఫుల్ వచ్చింది. అవును. అంటే దిస్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద డెడికేషన్ అండ్ ద విజన్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే. సో అది డైరెక్టర్ పైనే కంప్లీట్లీ డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ క్రియేటివ్ పీపుల్, ఓన్లీ మనం ఏంటంటే మనం వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ టూల్స్, క్రియేటివ్ టూల్స్, వీ నీడ్ టు యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ. సో ఇక్కడ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెడ్ లైన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ డెడ్ లైన్స్ వల్లనే కొన్ని మూవీస్ ఫెయిల్ అవడం జరుగుతుంది విఎఫ్ఎక్స్లో. అండ్ ఆ డెడ్ లైన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే దట్ మూవీ విల్ బీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు డిగ్రీ విషయానికి వస్తే నవ్ డేస్ అంటే ఇంతకు ముందు ఆ ఎరా ఉండేది ఎట్లా అంటే మినిమం డిగ్రీ ఒకటి ఉంటేనే దెన్ యూ విల్ గెట్ ఎంట్రీ, ఒక కంపెనీలోకి ఎంట్రీ వస్తుంది అనే ఒక అపోహ ఉండేది. కానీ విఎఫ్ఎక్స్లో అట్లా లేదు ఇప్పుడు, అట్లీస్ట్ టుడే ఇవాళ అయితే అది లేదు. దేర్ ఆర్ సమ్ ఎంఎన్సీ కంపెనీస్, ఒకటో రెండో మనం వేల మీద లెక్క పెట్టవచ్చు, దే విల్ ఆస్క్ డిగ్రీ జస్ట్ ఫర్ లీగల్ పర్పసెస్ అంతే. కానీ 99% ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిగ్రీ, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్కిల్ పైనే డిపెండ్ అవుతుంది. మనకు ఎంత టాలెంట్ ఉంది, ఎంత స్కిల్ ఉంది, దానిపైనే జాబ్ అనేది బేస్ అయి ఉంటుంది. అంటే వచ్చే స్టూడెంట్స్ కూడా మీకు వితౌట్ కంప్యూటర్ నాలెడ్జ్తో వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు మీరు? డెఫినెట్లీ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాము. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా దే ఆర్ వెల్కమింగ్ ద స్టూడెంట్స్ హూ ఈవెన్ డోంట్ నో హౌ టు యూజ్ ద కంప్యూటర్. ఎట్లా యూజ్ చేయడం అది కూడా అది ఈజీగా వచ్చేస్తుంది కౌశిక్. నాకు యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ డెడికేషన్ ఉండాలి అంతే. ఒక స్టూడెంట్కి డెడికేషన్ ఉండాలి అండ్ టైం ఇవ్వాలి. ప్రాపర్గా టైం ఇస్తే కనుక వీ కెన్ ఈజీలీ డూ దాట్. వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దెన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ బేసిక్ యూజింగ్ అనేది వచ్చేస్తుంది. దానిపైన సాఫ్ట్వేర్ అనేది ఎలాగో మన క్లాసెస్ అవుతాయి కాబట్టి దే కెన్ ఈజీలీ హ్యాండిల్ దట్. ఇప్పుడు మనం విఎఫ్ఎక్స్ కోర్సుకి మనం ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది సార్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ కౌశిక్. ఇప్పుడు క్రియేటివ్ కెరీర్ అనేది ఇట్ ఈస్ ఏ మ్యాసివ్ ఆపర్చునిటీస్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద జాబ్ రోల్స్. అసలు క్రియేటివ్ ఇండస్ట్రీ అంటేనే అది చాలా పెద్ద ఇండస్ట్రీ. విఎఫ్ఎక్స్ అనేది జనరల్గా అందరి నోట్లో ఉండే వర్డ్. అండ్ యానిమేషన్ విఎఫ్ఎక్స్ అనేది చాలా కామన్గా వినిపిస్తున్న వర్డ్స్. కానీ దీని తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి, అది మనకు తెలియదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాషన్. గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది, మోషన్ గ్రాఫిక్స్ ఉంది, వీడియో ఎడిటింగ్ ఉంది, కాంటెంట్ క్రియేటర్ ఉంది, కాంటెంట్ క్యూరేటర్ ఉంది. సో ఇట్లా చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్యూర్లీ యువర్ ఇంట్రెస్ట్. సో మీరు చిన్నప్పటి నుంచి విఎఫ్ఎక్స్ చూసుకుంటూ పెరిగినరా, విఎఫ్ఎక్స్ మూవీస్ చూసుకుంటూ పెరిగి ఒకరోజు నేను ఇట్లా విఎఫ్ఎక్స్ చేస్తా అని అనుకుంటే యూ కెన్ కమ్ టు విజువల్ ఎఫెక్ట్స్. అండ్ దెన్ 3D మూవీస్, నేను 3Dలోకి వెళ్తా, 3D మూవీస్ నేను క్రియేట్ చేస్తా. లేకపోతే గేమ్స్ చూసుకుంటూ పెరిగి, గేమ్స్ ఆడుతూ పెరిగి ఒకరోజు నేను కూడా గేమ్ క్రియేట్ చేస్తా. ఇట్లాంటి ప్యాషన్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఆ పర్టికులర్ కెరీర్లోకి వెళ్ళొచ్చు. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ విఎఫ్ఎక్స్లో మాట్లాడితే ఇప్పుడు డ్యూరేషన్స్ గురించి మాట్లాడితే కోర్స్ డ్యూరేషన్ మినిమం అంటే ఈవెన్ బేసిక్ వీడియో ఎడిటింగ్ అనుకుంటే మినిమం 1.5 months టు అది 2 years వరకు వెళ్ళొచ్చు, మ్యాక్సిమం 3 years వరకు వెళ్ళొచ్చు. అంటే సార్ ఇప్పుడు వితౌట్ అసలు ఏ సాఫ్ట్వేర్ మీద జీరో నాలెడ్జ్తోని నేను ఒక స్టూడెంట్ లాగా ఇప్పుడు నేను జాయిన్ అవుతాను. నాకు నా ప్యాషన్ ఏంటి, నాకు ఎడిటింగ్ అంటే బాగా పిచ్చి.
ఇప్పుడు నేను ఓన్లీ ఎడిటింగ్ నేర్చుకుందామని వస్తా. కాకపోతే నాకు వీఎఫ్ఎక్స్ కూడా చేయాలని ఉంటది. ఇప్పుడు నేను ఎడిటింగ్ అండ్ వీఎఫ్ఎక్స్ ఈ 2 నేర్చుకోవాలంటే నేను ఇంకేమేమి సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలి? దాని డ్యూరేషన్ ఎంత టైం పడతది? ఇప్పుడు మనం ఏ సాఫ్ట్‌వేర్స్ తీసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్ ఉంటది మనకి బెటర్? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వల్ల చాలామందికి యూజ్ అవుతుంది. నా సజెషన్ ఏంటి అంటే, మీరు తొందరపడి ఎనీబడి ఎవరైనా కానీ తొందరపడి లాంగ్ కోర్సెస్ తీసుకునే కంటే ముందు సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి. డెమో క్లాసెస్ తీసుకోండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళండి. ఫస్ట్ మీరు కనుక్కోండి. మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి. అన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేయండి. అందరితో ఫ్యాకల్టీస్తో మాట్లాడండి. కోర్సెస్ గురించి మాట్లాడండి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే, విజువల్ ఎఫెక్ట్స్ అనేది వర్డ్ చిన్నదైనా ఆ వరల్డ్ పెద్దది. సో విజువల్ ఎఫెక్ట్స్లో 4 బ్రాంచెస్ ఉంటాయండి. ఆ 4 బ్రాంచెస్ ఏంటో ముందు తెలుసుకోండి. ఆ 4 బ్రాంచెస్లో మీకు ఏమేమి కావాలి, ఇప్పుడు 3D యానిమేషన్ ఒకటి, అండ్ లైవ్ యాక్షన్ ఫుటేజ్ ఒకటి, అంటే కెమెరా హ్యాండ్లింగ్, అండ్ దెన్ సిమ్యులేషన్స్ ఒకటి, ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం, ఫైర్, వాటర్, డస్ట్, స్మోక్, ఇట్లాంటి ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం సిమ్యులేషన్స్. దెన్ 4th థింగ్ వచ్చేసి కాంపోజిటింగ్, ఎడిటింగ్. అంటే ఈ అన్నిటినీ ఒక దగ్గర చేర్చి రియలిస్టిక్గా చూపించే ప్రాసెసే కాంపోజిటింగ్. సో ఇట్లా ఈ బ్రాంచెస్ అన్నిటి గురించి తెలుసుకోండి. ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఒకటేసారి పెద్ద కోర్స్ తీసుకునే అవసరం లేదండి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకేం కావాలి, అది ఎంత తొందరగా మీరు నేర్చుకొని జాబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. తొందరగా మీరు కెరీర్లో సెటిల్ అవుతారు. దట్ ఈస్ మై అడ్వైస్. సార్ ఇప్పుడు నాకు ఎడిటింగ్ ఇష్టం. కాకపోతే ఫిలింలో వెళ్ళాలి. ఇప్పుడు నేను ఫిలింలో వెళ్ళనీకి నేను ఒక ప్రీమియర్ ప్రో అనే ఒక సాఫ్ట్‌వేర్ ఒకటి నేర్చుకుంటే సరిపోతదా? ఇంకా దానికన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్, ఇంకా బెటర్ సాఫ్ట్‌వేర్స్ ఇంకేమైనా ఉన్నాయా సార్? దీనికి ఆన్సర్ ఏంటి అంటే, అసలు సాఫ్ట్వేర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ప్రీమియరా, లేకపోతే ఇంకొకట, డావిన్సీ రిజాల్వ్ అని ఇంకోటి వచ్చింది, ఎఫ్సిపి ఉంది, ఫైనల్ కట్ ప్రో కానీ, ఇట్లాంటివి చాలా టూల్స్ ఉన్నాయి. ఈవెన్ అంతెందుకు క్యాప్ కట్లో కూడా ఎడిటింగ్ చేయొచ్చు కదా. మన ఆండ్రాయిడ్ ఫిల్మోరా అని ఉంది. ఇంకా చాలా ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ బేస్డ్ ఎడిటింగ్ టూల్స్, ఐఎస్ఓ బేస్డ్ ఎడిటింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. టూల్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు ప్రీమియర్ ఇట్లాంటివన్నీ పెన్సిల్, పెన్, రబ్బర్, షార్ప్నర్, ఎరేజర్ ఇట్లాంటివి ఎలాగో సేమ్ టూల్స్ కూడా అంతే. అవి జస్ట్ పనిముట్లు. కానీ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ ఆఫ్ ఎడిటింగ్. ఎడిటింగ్ అనే కాదు, ఏదైనా కానీ, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, 3D యానిమేషన్ కానీ, ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఈ మాట గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్స్ అనేది అస్సలు ఇంపార్టెంట్ కాదు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఎక్కడ నేర్చుకున్నా సరే సాఫ్ట్వేర్ నేర్చుకోండి, అది ఇంపార్టెంటే. కానీ దానికంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎడిటింగ్ ఉంది. ఎడిటింగ్లో ఎన్ని రకాల ఎడిటింగ్ ఉంది, కట్స్ ఎన్ని రకాల కట్స్ ఉంది, జే కట్ అని ఒకటి ఉంది, ఎల్ కట్ అని ఒకటి ఉంది. సో వాట్ ఆర్ ఆల్ దీస్ కట్స్ అని నేర్చుకుంటే అది రేపు మీరు ఆ టెక్నిక్స్ అన్ని ప్రీమియర్లో యూజ్ చేయొచ్చు, అండ్ ఎఫ్సిపిలో యూజ్ చేయొచ్చు. వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ జస్ట్ ఎ టూల్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ కౌశిక్.